ప్రకృతిలో పుట్టుక చావులు అనివార్యం. పుట్టిన ప్రతి జీవికి మరణం తప్పదు. అయితే మనిషి తాను మరణిస్తూ అవయదానం చేసి మరికొందరి జీవితంలో వెలుగులు నింపవచ్చు. మనిషి అవయవాలను దానం చేయడం వల్ల మరికొంతమందికి పునర్జన్మ ప్రసాదించవచ్చు. గత కొంతకాలంగా అవయవ దానం మీద ప్రజల్లో అవగాహన పెరిగింది. దీంతో మరణం అంచున ఉన్న వాళ్ళకి అవయవాలను దానం చేసి మరికొందరి జీవితాల్లో వెలుగులు నింపడానికి ముందుకొస్తున్నారు కొందరు. తాజాగా బ్రెయిన్ డెడ్ అయిన ఓ యువతి అవయవ దానం చేయడం వల్ల మరో 10 మందికి పునర్జన్మ లభించింది. హైదరాబాద్ మేడ్చల్కి చెందిన శ్రీనివాస్ సరిత దంపతులకు 2 కూతుళ్లు, ఓ కుమారుడు ఉన్నాడు. రెండో కూతురు కూర దీపిక నగరంలోని ఓ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతుంది. ఈమెకు 16 సంవత్సరాలు. అయితే ఈమెకు ఈ నెల 22న హఠాత్తుగా ఫిట్స్ రావడంతో ఇంట్లో కుప్పకూలిపోయింది. ఆ సమయంలో ఆమె తలకు బలమైన గాయమైంది. దీపికను వెంటనే యశోద హాస్పిటల్కి తరలించారు. వైద్యులు వైద్య పరీక్ష చేసిన తర్వాత దీపిక బ్రెయిన్ డెడ్ అయినట్లు నిర్ధారణకు వచ్చారు. ఈ విషయం దీపిక తల్లిదండ్రులు శ్రీనివాస్ సరితకు తెలిపారు. బంగారం లాంటి భవిష్యత్తున్న తమ కూతురు జీవితంలో ఇలాంటి విషాద సంఘటన జరగడంతో తల్లిదండ్రులకు కుమిలిపోయారు. ఈ క్రమంలోనే వైద్యులు దీపిక తల్లిదండ్రులకు అవయవదానం చేయడం వల్ల మరో 4 జీవితాల్లో వెలుగు నింపవచ్చని కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ క్రమంలోనే దీపిక తల్లిదండ్రులు తమ కూతురు చనిపోయినా 10 మంది జీవితాల్లో వెలుగు నింపుతుందని ఉద్దేశంతో అవయవదానం చేయడానికి ముందుకొచ్చారు. 25న దీపిక కన్నుమూయడంతో 10 మందికి అవయవదానం చేసి ప్రాణదానం చేశారు. ఈ విషయం గురించి దీపిక తల్లిదండ్రులు మాట్లాడుతూ తమ పాప చదువుల్లో ఎంతో బాగా రాణిస్తుందని, గొప్ప చదువులు చదివి సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలని భావించేదని, కానీ ఆమె చనిపోయి ఇలా 10 మందికి ఉపయోగపడుతుందని ఊహించలేదని అన్నారు. తమ కూతురు ఎప్పటికీ సజీవంగా ఉంటుందని అన్నారు. ఇదే విషయంపై పలువురు సోషల్ మీడియా వేదికగా బాలిక తల్లిదండ్రులను అభినందిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.